అందరికీ జస్ట్ ఇప్పుడు ఇందాక చూసాను బైకర్ మూవీ. మూవీ అయితే నాకు చాలా 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 నచ్చింది. ముఖ్యంగా డైరెక్టర్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, మరీ ముఖ్యంగా ఆ డిఓపి గారు ఎవరో కానీ చాలా అంటే చాలా బాగా తీశారు. ముఖ్యంగా బైక్ సీన్స్ కానీ, ఆ జంపింగ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ సినిమా కథ కూడా చాలా బాగుంది. అండ్ హీరో గారు మన రాష్ట్రానంద్ గారు, రాష్ట్రార్ గారి మధ్యన ఉన్న బాండింగ్ కానీ, వాళ్ళిద్దరు వచ్చినప్పుడు సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే శరణానంద్ చెప్పినట్టు మళ్ళీ హిట్ కొట్టారు అన్న. మన ఈవెంట్ చెప్పాడు కదా మళ్ళీ గుర్తుండిపోయి సినిమా అవుతుందని, సినిమా హిట్ కొట్టాడు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి సినిమా అర్థం కాదు. ఎందుకంటే ఈ మోటోక్రాస్ అనేది చాలామంది తెలుసు, తెలియట్లేదు కానీ కొంతమంది తెలియదు. సో దానివల్ల ఏంటంటే ఏంటి బైక్ అంటున్నారేంటి ఇలాగా కొంతమంది అంటే మీకు తెలిసిందే కదా, కొంతమంది విలేజ్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు సినిమా. అంటే మొన్న పండగకు వచ్చిన నారి నడిమూరాలు అయితే అది ఫ్యామిలీ సినిమా కాబట్టి ఓకే. ఇలాంటి సినిమాలు కొంచెం అర్థం కావు వాళ్ళకి, అంటే ముఖ్యంగా విలేజ్లో ఉన్న వాళ్ళకి అర్థం కావు. సో ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఓకే అర్థమవుతుంది, కానీ కొంచెం పూర్వకాలం మనుషులకి ఇలాంటి వాళ్ళకి అర్థం కాదు సినిమా. సో నా విషయం ఏంటంటే సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్లు చూడండి. అండ్ ఆ బైక్ సీన్స్ మటుకి పీక్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.